ప్రధానంగా బీజేపీ నాయకులు. బీజేపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు ఇది. ఒకసారి బీజేపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. బీజేపీకి చెందిన స్థానిక నేతలు ఇచ్చిన ఫిర్యాదు ఇది. ఒకసారి మీకు ఫిర్యాదు కాపీని డైరెక్ట్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. గతంలో బీజేపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు ఇది. కోమటికుంట ఎఫ్టీఎల్ను ఆక్రమించి వాస్తవి సంస్థ చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూర్చేయాలంటూ బీజేపీ నిజాంపేట్ నేత సతీష్ ఇచ్చిన కంప్లైంట్ అది. చెరువు స్థలానికి బదులుగా వేరే స్థలాన్ని పరిహారంగా ఇస్తామని కూడా చట్టవిరుద్ధం అంటూ అనుమతులు ఇచ్చిన హెచ్ఎండిఏపై చర్యలు తీసుకోవాలంటూ సతీష్ అప్పట్లో డిమాండ్ చేసిన పరిస్థితి. సో కోమటికుంట చెరువుకు సంబంధించి భారీ నిర్మాణాలపై వాసవి అర్బన్ సంస్థ యజమానిపై గతంలో ఈ ఇరిగేషన్ శాఖ అధికారులు బాచుపల్లి మండల పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసిన క్రమం మనం చూసాం. ఒక్కసారి ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన రిపోర్ట్ కూడా మనం చూస్తాం. హెచ్ఎండిఏ అండ్ ఇరిగేషన్ అధికారులు ఇద్దరు కూడా ఇచ్చిన ఫిర్యాదు. ఒకసారి మన ఫిర్యాదు కాపీ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఇది హెచ్ఎండిఏ అండ్ ఇరిగేషన్ అధికారులు ఇద్దరూ కలిసి ఇచ్చిన ఫిర్యాదు. అటు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు, ఇటు హెచ్ఎండిఏ కూడా అక్రమం చెప్పింది, ఇరిగేషన్ కూడా ఆ ఎన్ఓసిని బ్యాక్ తీసుకుంది, ఎన్ఓసిని కూడా రద్దు చేసింది. హెచ్ఎండిఏ కూడా తద్వారా ఇవన్నీ కూడా ఎన్ఓసిని రద్దు చేయడంతో వాళ్ళిద్దరు కూడా సమన్వయంతో ఇరిగేషన్ అండ్ ఎన్ఓసి ఇద్దరు కూడా ఇచ్చిన పరిస్థితి. సో ఇట్లా ఉంటే ఇదంతా ఒక ఎత్తు. ఒకవేళ ఇటు మున్సిపల్ అలాగే ఇరిగేషన్ వీళ్ళంతా కూడా ఒక స్టెప్ వెనక్కేశారు. వాసవి నీరు విషయంలో చాలా జాగ్రత్తగా ఎందుకు వచ్చిన తలనొప్పి అంటే వాళ్ళు ఎన్ఓసి బ్యాక్ తీసుకున్నారు. తర్వాత ఈ అక్రమ నిర్మాణాలపై దీనికి సంబంధించినటువంటి ఇవన్నీ అక్రమం అంటూ తేల్చేశారు. ఒక రకంగా అక్రమం తేల్చేశారు లిటరల్లీ. రైట్, మీరు స్క్రీన్పై చూస్తున్న దృశ్యం కోమటికుంట చెరువులో అక్రమంగా నిర్మించినటువంటి భారీ నిర్మాణం ఏదైతే ఉందో దానికి సంబంధించిన దృశ్యాలే మీరు చూస్తున్నారు. ఇది ప్రస్తుత సిచ్యువేషన్. ప్రస్తుతం అది ఆ బహుళ అంతస్తుల భవనాలు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించిన దృశ్యాలే. మీరు ఇంతకుముందు మీకు కట్టడం జరిపే ముందు చెప్పిన దృశ్యాలు, ఇప్పుడు ప్రస్తుతం ఆ కట్టడానికి తర్వాత సంబంధించినటువంటి దృశ్యాలే ప్రస్తుతం మీరు చూస్తున్నారు. ఈ బహుళ అంతస్తుల భవనాలని హైడ్రా ప్రస్తుతం కూల్చివేయాలని నిర్ణయించింది. బహుశా వీటిని నోయిడా భవనాల కూల్చివేత తరహాలోనే ఒకవేళ అన్నీ అనుకున్నట్టుగానే జరిగితే ప్రస్తుతం అది అక్రమ కట్టడం అని సర్వే ప్రకారం నిరూపితం అయితే కనుక ఖచ్చితంగా ఆ ప్రక్రియను చేపట్టే అవకాశాలు ఉన్నాయి. మీరు చూస్తున్న ఆ సర్కిల్లో ఉన్నటువంటి దృశ్యాలు ప్రస్తుతం బహుళ అంతస్తుల భవనాలు, వాసవి నిర్మించినటువంటి బహుళ అంతస్తుల భవనాలు. నిజాంపేట మున్సిపల్ పరిధి బాచుపల్లి గ్రామంలో ఉన్నటువంటి కోమటికుంట ఎఫ్టీఎల్ ఆక్రమించి వాసవి అర్బన్ ఈ రెండు భవనాల నిర్మాణాలు చేపట్టింది. ఈ ఎఫ్టీఎల్ను ఆక్రమించి చేపట్టినటువంటి ఈ నిర్మాణాలకు సంబంధించి ఇరిగేషన్ నిజాంపేట మున్సిపల్ కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి ఎన్ఓసిని కూడా ఇరిగేషన్ శాఖ రద్దు చేసింది. ఇక సంబంధిత నిర్మాణాలకు హెచ్ఎండి అధికారులు కూడా అనుమతి ఇచ్చారంటే నిర్మాణ సంస్థ హైకోర్టుకు వెళ్ళింది. అయితే ఈ నిర్మాణాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలంటూ హెచ్ఎండిఏకు హైకోర్టు సూచించింది. తాజాగా ఈ నిర్మాణాలపై హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేసిన పరిస్థితి కనబడుతుంది. మీరు చూస్తున్నవి ఇవే నిర్మాణాలు. వీటికి ఎన్ఓసి ఇచ్చినట్టుగా కూడా వాసవి సంస్థ హైకోర్టుకు వెళ్ళింది. కానీ దీనికి సంబంధించి మరి వీటిని పరిశీలించి చర్యలు తీసుకోవాలంటూ హెచ్ఎండిఏకు హైకోర్టు చెప్తున్న పరిస్థితి. ఇదిగో ఈ సర్కిల్లో కనబడుతున్నవే ఈ బహుళ అంతస్తుల భవనాలు ప్రస్తుతం వాసవి అర్బన్ ఏదైతే ఉందో అది ఇంతటి భారీ కట్టడాలను మరి ఎలా కూల్చాలి. నిజంగా ఇవన్నీ కూడా అక్రమమే అని తేలితే కనుక ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్ జోన్లో ఉన్నట్టుగా తేలితే కనుక ఇప్పుడు వచ్చే రిపోర్ట్ ఆధారంగా ఖచ్చితమైన చర్యలు ఉంటాయంటూ హైడ్రా చెప్తుంది. అదే కనుక జరిగితే ఒకసారి మీరు స్క్రీన్పై చూడొచ్చు. గతంలో ఆ భవన నిర్మాణానికి ముందు ఏ రకంగా ఉంది, ఇప్పుడు భవనం నిర్మించిన తర్వాత ఏ రకంగా ఉంది. ఆ రెండు దృశ్యాలు మీకు తొలి వెలుగు స్క్రీన్పై కనబడుతున్నాయి. ఆ నిర్మాణం చేపట్టక ముందు గతంలో నిర్మాణ దశలో ఉన్నప్పుడు ఎట్లా ఉన్నాయి ఒకసారి చూడొచ్చు. ఇప్పుడు నిర్మాణం పూర్తయిన తర్వాత భారీ బహుళ అంతస్తుల భవనాలు, ఇవేవో ఎక్కడో ఢిల్లీలోనో లేకుంటే ముంబైలోనో ఉన్నటువంటి బహుళ అంతస్తుల భవనాలు కాదు. మన హైదరాబాద్లో కోమటికుంట చెరువును ఆక్రమించి వాసవి గ్రూప్ కట్టినటువంటి రెండు బహుళ అంతస్తుల భవనాలు ఆక్రమించి కట్టినట్టుగా వస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి భవనాలు అవే మీరు చూస్తున్న భవనాలు. ప్రస్తుతం తొలి వెలుగు స్క్రీన్పై చూస్తున్న ఆ భవనాలు కోమటికుంట ఎఫ్టీఎల్ ఆక్రమణపై వచ్చిన ఫిర్యాదు ఆధారంగా ప్రస్తుతం హైడ్రా ఇరిగేషన్ అధికారులు సంయుక్తంగా సర్వే చేశారు. చెరువు విస్తీర్ణము అలాగే ఎఫ్టీఎల్ సంబంధించినటువంటి ఎకరం స్థలంలో ఆ రెండు భారీ నిర్మాణాలు మీరు చూస్తున్న ఆ రెండు భారీ నిర్మాణాలను అధికారులు పరిశీలించారు. హెచ్ఎండిఏ అధికారులు ఇచ్చే అనుమతులు, ఇరిగేషన్ శాఖ ఇచ్చిన ఎన్ఓసి, ఆ తర్వాత రద్దు చేసిన ఎన్ఓసి ఇవన్నీ కూడా ప్రస్తుతానికి హైడ్రా అధికారులు పరిశీలిస్తున్నారు. అసలు చెరువులు కుంటలకు సంబంధించిన ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల ఆక్రమణ విషయంలో ఈ నిర్మాణ సంస్థలు కోర్టులకు వెళ్ళడము, స్టేలు తీసుకురావడం ఇవన్నీ కూడా వీటన్నిటి మీద కూడా ఒక లీగల్ టీం పెట్టుకుంది హైడ్రా. ఈ లీగల్ ఒపీనియన్స్ తీసుకున్న తర్వాత అది ఇచ్చే సూచన సలహాను బట్టి మళ్ళీ ఫర్దర్ స్టెప్ వేయాలంటూ హైడ్రా భావిస్తోంది. సో మొత్తం మీద
ప్రభుత్వ స్థలాలు, పార్కుల స్థలాలు, అలాగే కుంటలు, చెరువుల్లో ఉన్నటువంటి ఈ స్థలాల పరిరక్షణ ధ్యేయంగా ఈ ప్రస్తుతానికి హైడ్రా ఒక ప్రణాళిక అయితే రూపొందిస్తుంది. ఎస్, అయితే ఒక్కసారి మీకు పదే పదే నోయిడా తరహా నిర్మాణాలని చెప్తున్నాను కదా. ఎస్, అసలు ఏంటి ఈ నోయిడా తరహా నిర్మాణాలు ఏంటి, దీనికి సంబంధించిన వ్యవహారం ఏంటో ఒకసారి మీకు నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ఎస్, నోయిడాలో ఎస్ మీరు చూసిన దృశ్యాలు 2022 సంబంధించినవి. నోయిడాలో ఇవే బహుళ అంతస్తుల భవనాలు, ఒకటి 32 అంతస్తులు, ఒకటి 29 అంతస్తులు. ఈ 2 అంతస్తులు కూడా ఆ క్షణాల వ్యవధిలో ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి క్షణాల వ్యవధిలో కూల్చివేసిన సందర్భం మనం చూసాం. ఇది చాలా అప్పట్లో వైరల్ అయింది. 2022లో ఈ రెండింటినీ కూడా వీటిని కూల్చివేశారు. దాదాపు 3700 పేలుడు పదార్థాలు ఉపయోగించి. ఎస్, మీరు చూసిన దృశ్యాలు ఆ పేలుడు దృశ్యాలు. ఇవి డిస్టర్బింగ్ విజువల్స్ అని తొలి వెలుగు స్క్రీన్, ఇవన్నీ డిస్టర్బింగ్ విజువల్స్గానే మనం భావించాల్సి వస్తుంది. సో ఆ రకంగా 3700 కేజీల పేలుడు పదార్థాలతో ఈ జంట భవనాలు నేలమట్టమయ్యాయి. దాని తర్వాత నోయిడాలో కూడా ఆ రకమైన, కేరళలో కూడా ఆ రకమైన చేశారు. కానీ వీటి పేరు సియానే అనేది ఒక 29 అంతస్తులు 2022లో 9 నిమిషాల్లో నేలమట్టం చేశారు. గతంలో 9 నిమిషాల్లోనే వీటిని నేలమట్టం చేసిన పరిస్థితి. దాంతోపాటు కూల్చివేత కేవలం అప్పట్లో 20 కోట్లు, ఓవరాల్గా 20 కోట్లు ఖర్చు అయినట్టుగా మనకున్నటువంటి సమాచారం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.